అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటి కంటి కుటుంబరావు గారు కథలు చదువుతున్నాను. ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు అమ్మమ్మ కథ. మా శంభుగాడు తలోదరి వాళ్ళ అమ్మమ్మను కథ చెప్పమని వేధించటం నాకు వినిపించింది. ఈ ఒక్క ముక్క వివరించడానికి కొన్ని విషయాలు చెప్పాలి. మా అత్తగారు మాతోటే ఉంటున్నది. ఆవిడకి 2 కూతుళ్ళు. నా భార్య చిన్నది. మా వదిన గారిని పోపూరిచ్చారు. అయితే వాళ్ళు పోపూరులో ఉండలేదు, బొంబాయిలో ఉంటున్నారు. నా షడ్డకుడికి రెక్కాడితే గానీ డొక్కాడదు. అందులో కూడా రెక్కాడటం జాస్తి, డొక్కాడటం కాస్త తక్కువను. పెళ్లినాటికి అతనికి కాస్త పొలము పుట్రా ఉండేది. పెళ్ళయ్యాక ఆ కాస్త హరించుకుపోయింది. మా వదిన గారి పాదం విస్పాదమని అత్తవారు విసుక్కున్నారు. దరిద్రుణ్ణి చేసుకున్నదని మా అత్తగారు కూడా తాను పెద్ద కూతురు పైన చిరాకు పడి తనకున్న 4 ఎకరాల పసుపు కుంకుమతో సహా మా దగ్గరికి వచ్చేసింది. లేనివాడికి ఎవరిస్తాడు? మొగుడిపోయిన ఆవిడకి తన పసుపు కుంకుమ పొలంతో రుణం తీరిపోయినట్టయి దాన్ని ఏ కూతురికిద్దామని ఎరిగిన వాళ్ళందరితోనూ సంప్రదించి ఆలోచన చేసింది. 2కి చిరసగం ఇవ్వమని చాలామంది సలహాలు ఇచ్చారు. అంత ధర్మబద్ధంగా పనిచేసి అనామకురాలుగా ఉండటం ఆస్తిగల ఏ ఆడదానికి ఇష్టమవుతుంది కనుక. తల్లి కోసం మా వదిన గారు మహా తహతహలాడింది. మొగుడు తెచ్చే 300లతో వాళ్ళ సంసారం ఏమాత్రం సుఖంగా జరగటం లేదు. అందులో 100 పైచిలుకు ఇంటి అద్దెకు, కరెంటుకు పోనే పోతుంది. కొందరు అదృష్టం అలా ఉంటుంది. యుద్ధానికి ముందు మా షడ్డకుడు బెజవాడ రైస్ మిల్లో పనిచేశాడు. అప్పుడు అతని జీతం చాలీ చాలకుండానే అఘోరించింది. ఇట్లా కాదని మద్రాసులో ఒక ఉద్యోగం సంపాదించుకొని అక్కడికి మకాం మార్చాడు. 14 మాసాల వ్యవధిలో మా వదిన గారు 2 పిల్లల్ని కని ఆ జీతంరాళ్ళు చాలకుండా చేసింది. తర్వాత బొంబాయి ఉద్యోగము, మరి 3 పిల్లలు, దారిద్ర్యము. మా షడ్డకుడి అదృష్టంలో ఏమీ మార్పు లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా మా షడ్డకుడు 6వ పిల్ల కూడా పుట్టాక ఆపరేషన్ చేయించుకుని ఫ్యామిలీ ప్లానింగ్ అనబడే కుటుంబ నియంత్రణ అమలు జరిపాడు. చెప్పొచ్చేదేమిటంటే తన తల్లి తాలూకు 4 ఎకరాలు తన పేర పెట్టించేసుకుందామని మా వదిన గారు భగీరథ ప్రయత్నం చేసింది. దాని దురాశ చూసావుటే అన్నది మా అత్తగారు మావిడితో. ఒక చెంప జరగక చేస్తుంటే దురాశ అంటావేమిటి అని మావిడ తల్లిని కోప్పడింది. తెలుగు వాళ్లకు దుశ్శబ్దం చాలా ఇష్టం. శాలువాను దుస్సాలువా అన్నట్టే ఆశను దురాశ అంటారు, అభిమానాన్ని దురభిమానం అంటారు. అయితే ఆ కాస్త దానికిచ్చేసి నీ నోట నీ పిల్లల నోట కరక్కాయ కొట్టనా అన్నది మా అత్తగారు. అంత దురన్యాయం ఆలోచిస్తేనే తనకు కంపరంగా ఉన్నట్టు. మా ఆవిడ తల్లి మీద విసుక్కుని నీ పొలం లేకపోతే మేం కరక్కాయలు తినంలే, ఆ ముష్టి పొలాన్ని పట్టుకొని ఊరేగక దానికిచ్చేసి నిశ్చింతగా కూర్చో అన్నది. అయితే నీకు అక్కర్లేదంటావు అన్నది మా అత్తగారు బెదిరింపుగా. వద్దు. నిజంగా వద్దా? వద్దు మర్రో అంటుంటిని కాదుటమ్మా. అంటే తన ఆస్తిని మా ఆవిడికే ఇవ్వాలని మా అత్తగారు నిర్ధారణ చేసింది. నాకు మామూలు మనుషుల మనస్తత్వమే అర్థం కాదు. డిటెక్టివ్ నవల ప్లాట్ లాంటి మా అత్తగారి మనస్తత్వం ఏమర్థమవుతుంది? దేహి అని అడగని వాళ్ళే ఎక్కువ పాత్రత గలవాళ్ళని ఆవిడ ఉద్దేశమేమో. లేకపోతే తన చిన్న కూతురికి తన మీద గురి తక్కువగా ఉన్నట్టు గ్రహించి మరింత గౌరవం సంపాదించగలందులకు తన పొలాన్ని ఇవ్వాలని నిశ్చయించిందేమో. పెద్ద కూతురు ఆ 4 ఎకరాల కోసమే కావచ్చుగాక తల్లిని దేవుడల్లే చూసింది. అలా చూసే ఆవిడ తల్లికి లోకువైందేమో నాకు తెలీదు. మా ఆవిడ నాలో నమ్మకం లేక ముందుగానే హెచ్చరించింది. మా అమ్మ మీతో చెబుతుంది తన ఆస్తి నా పేర పెట్టబోతున్నానని. మీరు ఎగిరి చంకలు గుద్దుకోక గుంభనగా ఉండండి. ఆస్తి నీ పేర పెడతానే అంటుంది కానీ ఆస్తి నా పేర పెట్టడము కాదు, పాడు కాదు. ఆ పొలం మీద ఏటా 600-700 వస్తాయి. వాటిని తెచ్చి నా ఒళ్ళో పోసి తాను వచ్చి నా నెత్తికెక్కి కూర్చుంటుంది. ఈవిడ్ని ఎట్లా వదిలించుకోవాలో నాకు తోచటం లేదు. పెద్దది వచ్చి మన దగ్గర ఉంటానంటే వద్దంటామా? డబ్బు ఇయ్యకపోయినా ఉంచుకోవచ్చునే అన్నాను. ఆవిడ రాకుండా ఉంటే ఎదురు డబ్బిస్తాను, మీకేం చెబుతారు అత్తగారని, మీకు మోజైతే నాకేమీ లేదు అన్నది మా ఆవిడ. చెప్పు ఎక్కడ ఖర్చేది తొడుక్కున్న వాడికే తెలుస్తుందని నేను ఒప్పుకుంటాను. మా అత్తగారు నా నరాల మీదకి ఏనాడూ రాలేదు. కానీ మా ఆవిడ మాత్రం
కానీ మా ఆవిడ మాత్రం తన తల్లితో అంత బాగా వేగలేని మాట నిజం. మా అత్తగారు రెండే 2 మాటలు అనేసరికి మా ఆవిడకు ఊపిరి అందకపోవటము, కళ్ళు మెరవటము, గొంతు కీచుపోవటము నేను కళ్ళారా చూసి రహస్యంగా మందలించాను కూడా. ఆవిడ మీద నీకేదో శత్రుత్వం, ఉత్తపుణ్యానికి ఎందుకు అట్లా ఆయాసపడిపోతున్నావు? ఆవిడ ఏమన్నదని అన్నాను. మీకు తెలియకపోతే ఊరుకోండి, ఆవిడ మనసులకు తొడపాసం పెడుతుంది అన్నది మా ఆవిడ. మనసుకు తొడపాసం పెట్టడం అనేది నేను మా ఆవిడ నోటే విన్నాను. మా ఆవిడ కూడా భగీరథ ప్రయత్నమే చేసింది తల్లిని దూరంగా ఉంచడానికి. మా అత్తగారు సామాన్యురాలు కాదు. 2 కూతుళ్ళ భగీరథ ప్రయత్నాలను వ్యర్థం చేసి మా ఇంటికి వచ్చేసింది. నువ్వు మీ అమ్మను 2 చేతులు చాచి ఆహ్వానించి ఉంటే ఆవిడ రాకపోనేమో అన్నాను. ఈ మాట ముందే చెప్పకపోయారా? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మా ఆవిడ. మా షడ్డకుడి కుటుంబ నియంత్రణలాగే నా సలహా కూడా గతజల సేతుబంధనం అయింది. మా ఆవిడ ఓడిపోయినా నేను అనుకున్న మా అత్తగారు గెలిచాననుకున్నట్టు కనబడలేదు. ఆవిడ మనస్తత్వంలో నాకు కనిపించిన తిరుగుడు అదే. మరొకరైతే విజయగర్వంతో తృప్తి పడేవారు. కానీ ఆవిడ మటుకు మధ్య మధ్య మా ఆవిడకు పరీక్ష పెట్టేది. పాపం అది ఆ బొంబాయిలో ఆ దరిద్రుడితో ఏం ఆగుచాట్లు పడుతోందో దాన్ని చూడాలనిపిస్తుందే అనేది. వెంటనే మా ఆవిడ వెళ్ళాలని ఉందనకపోతే వెళ్ళి చూసిరారాదు, ఇక్కడ రైలెక్కి అక్కడ దిగటమేగా అనేది. రైలైతే మాత్రం దూరాభారం కాకుండా పోతుందా? పైగా అదేం పట్నం, అవేం కార్లు. ఒకసారి వెళ్ళాగా ఏ క్షణాన ఏ కారు మీదుగా పోతుందోనని భయపడి చచ్చాననుకో. నీకు అక్క మీద అంత జాలి ఉంటే 1 ఏడాది ఐవేజ్ దానికి పంపరాదు అన్నది మా ఆవిడ ఒకసారి. మా అత్తగారు అంకీళ్ళు నొక్కుకొని మీ మీద పడి తింటూ దానికెక్కడ డబ్బు పంపనే హవ్వా అన్నది. నీకింత తిండి పెట్టలేమంటావా ఏమిటి? లేక మేం హోటల్ నడుపుతున్నామని నీ ఉద్దేశమా అన్నది నా భార్య రెచ్చిపోయి. చూసావా చూసావా నేననని మాటలు కూడా ఎట్లా కల్పిస్తోందో అన్నది మా అత్తగారు అశరీర ధర్మసాక్షితో. డబ్బుకు తిండికి ముడిపెట్టింది నువ్వా నేనా? మా అత్తగారు విషయం మార్చేసి పోవాలనుకుంటే మాత్రం చెంబుగాన్ని చిట్టిముండను వదిలి ఎట్లా ఉండనే అన్నది. ఇక్కడ 2 విషయాలు స్పష్టం చేయాలి. మా అత్తగారు తన డబ్బు మేం తింటున్నామని మనస్ఫూర్తిగా నమ్మిందేమో గానీ నేనేనాడూ అనుకోలేదు. ఆ డబ్బు ఆవిడ చేతి మీదుగానే ఖర్చయ్యేది. ఒకసారి నగలు కొనేది, ప్రతి నాటకానికి సినిమాకు బయలుదేరేది, ఇరుగు పొరుగు వాళ్లకు అప్పులిచ్చేది, ఏమిటేమిటో చేసేది. నిజంగా ఆవిడ ఖర్చు ఆవిడ భరిస్తుంటే ఆవిడ ఉన్నందుకు మాకు అదనపు ఖర్చు కానవసరం లేదు. కానీ అవుతూ వచ్చింది. మీ అమ్మ ఒక్కతే కదా వచ్చింది, మన ఇంటి ఖర్చు దాదాపు రెట్టింపయిందేమి అని నేను మా ఆవిడని అడిగితే అడక్కండి, రోజూ పిండి వంటలు చేస్తానంటుంది. నూనె నెయ్యి మంచినీళ్ళలా వాడేస్తుంది. ప్రతిపూట ఎక్కడ అడ్డుపడను, అప్పడాలు కాల్చరాదట, వేయించాలట. అప్పటికి ఏదో వంక చెప్పి అడ్డుపడుతూనే ఉన్నాను. నాకు మతి పోతున్నది. ఆవిడతో రోజుకు 90 అబద్ధాలు ఆడేస్తున్నాను అన్నది. ఇక రెండో సంగతి, మా పిల్లలంటే ఆవిడకు ముద్దు అని నేను నమ్మను. వాళ్ళు మా అత్తగారిని చాలా అసహ్యమైన మాటలన్నీ అంటారు. మరి మా తలోదరి నోటికి హద్దు పద్దు లేదు. దానికి మేం బారసాలు చేసి పేరంటం పెట్టలేదు. అది అందరినీ తన పొట్టతో కొలుస్తుంది. దానికి 3 చాక్లెట్లు ఇచ్చిన వాళ్ళకన్నా 4 ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంచివాళ్ళు. తాను తినేది అటుకులైనా సరే ఓపిగ్గా కూర్చుని లెక్కపెట్టి కుర్రాడివి కూడా లెక్క పెడతానంటుంది. చూసి చూసి దానికి తలోదరి అని పేరు పెట్టాను. తలోదరి ఏమిటి అని మా ఆవిడ అడిగితే దాని తలలో ఉదరం ఉందో ఉదరంలో తల ఉందో ఇంకా తేలలేదు గాని అది తలోదరి మటుకు అవును అన్నారు. మా అత్తగారు మొట్టమొదటిసారి దాన్ని నెలల పిల్లగా చూసి దీనికి ఏం పేరు పెట్టారే అని అడిగితే మా ఆవిడ నీ పేరే పెట్టాం అనేసింది. ఆవిడ నమ్మింది. కానీ మేం దాన్ని తలోదరి తల ఉదరం అని పిలుస్తుంటే పిల్ల పలకటం చూసి ఆవిడ నా పేరు పెట్టామన్నారు అన్నది. అది ముద్దు పేరులే అన్నది మా ఆవిడ. పిల్లకు తన పేరే పెట్టుకున్నామనే నమ్మకంతో ఆవిడ మా తలోదరిని కొంతకాలం జాస్తి మమకారంతో చూసింది. కానీ ఆ మమకారం దక్కలేదు. నీ పేరు సుభద్రే, నా పేరు అదే. నన్ను చిన్నప్పుడు సుబ్బు అని పిలిచేవాళ్ళు. నువ్వు కూడా అట్లా పిలిస్తే కానీ పలక్కు అన్నదావిడ. మా పిల్లలిద్దరూ కొత్త రకం పెప్పర్మెంట్ను చప్పరించినట్టు సుబ్బు అనే మాటను చాలాసార్లు ఉచ్చరించి చూసుకుని హే 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 సుబ్బు చుప్పు సుబ్బు సబ్బు బబ్బు బుబ్బుబ్బు బుబ్బు అని ఆట మొదలుపెట్టారు.
ఈ ఆట కొంచెం సేపు ఆడాక వాళ్ళు కోతులల్లే ఒకరినొకరు అనుకరిస్తూ ఆవిడ నెత్తిన చేయి పెట్టి రుద్దుతూ సుబ్బు, ఓ సుబ్బు అని పిలుస్తూ కిలకిలా నవ్వారు. చాలే ఊరుకోండి, మీకు చిన్నంతరం పెద్దంతరం లేదు అని ఆవిడ వాళ్ళని కసిరింది. వాళ్ళు ఆవిడ ఆగ్రహాన్ని లక్ష్యపెట్టలేదు. మొత్తం మీద ఆవిడ వాళ్ళ గౌరవాన్ని సంపాదించలేకపోయింది. ఏ పత్రికలో ఏ ముసలమ్మ బొమ్మ కనిపించినా అచ్చు అమ్మమ్మే అనేవాళ్ళు. అమ్మమ్మ, నీకు సినిమాలంటే అంత ఇష్టమైతే సినిమాల్లో వేషం వేయరాదు అనేవాళ్ళు. మా ఆవిడే పిల్లల్ని మందలించేది, బెదిరించేది కూడా. ఎందుకు వాళ్ళని తిట్టిపోస్తావు అన్నాను. వాళ్ళ ఆవిడ్ని నోటికొచ్చిన మాటల్లా అంటున్నారు. పెద్దవాళ్ళం మనం అనిపిస్తున్నాం అనుకుంటుందేమోనని నా భయం. అనుకుంటే మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుందనా నీ భయం? ఆవిడ్ని పంపాలంటే ఇదా పద్ధతి? పిల్లల దగ్గర లొల్లి అయింది. వాళ్ళు చెడిపోతున్నారని కూడా నాకు భయమే. చెప్పొద్దు, శంభుగాడు మరీ పెచ్చిమీరిపోతున్నాడు. అవును, వాణ్ణి ఆవిడ కంచు చెంబు, వెండి చెంబు అని వైనాలుగా పిలుస్తున్నది. వాడు కూడా పోటీపడి ఆవిడ్ని వైనాలుగా పిలుస్తున్నాడు. ఎక్కడి పీడ వచ్చి పడిందండి? మా పిల్లల్ని నేను అదుపు చేయదలచలేదు. మా ఆవిడ చేయలేకపోయింది. కానీ వాళ్ళని నిగ్రహించే ఉపాయం మా అత్తగారే కనిపెట్టింది. ఆవిడ వాళ్ళకు నీతి కథలు చెప్పనారంభించింది. ఒక విధంగా ఆవిడది క్లాసికల్ పద్ధతి. నీతి కథలన్నవి ఒక్కొక్క సందర్భాన్ని పురస్కరించుకుని పుట్టాయి. వాటిలో ఉండే నీతిని ఆధారం చేసుకుని ఎవరో ఒకరు తమ ప్రవర్తనను సరిదిద్దుకున్నారు. ఆ తర్వాత వాటిని మనం పుస్తకాలలో చదువుకోవటం సందర్భశుద్ధి లేకుండా జరిగింది. దర్జీవాడి కొడుకు 3వ తరగతిలో మిత్రభేదం చెప్పి ఏం లాభం? నీతి కథలను సందర్భోచితంగా చెప్పటమే సరియైన పద్ధతి అని నా నమ్మకం. మా అత్తగారు ఆ పద్ధతి అవలంబించింది. ఆవిడ వాటిని కేవలం ఆత్మరక్షణార్థం వినియోగించుకున్నది. పాత కథలు సందర్భోచితంగా ఉంటే వాటినే చెప్పేది. సందర్భానికి సరిపడే కథ లేనప్పుడు ఆవిడ కొత్త వాటిని సృష్టించి చెప్పేది. ఒక మంచి కథ చెప్పమ్మమ్మ అన్నాడు శంభు. ఒక మంచి కథ చెప్పు సుబ్బమ్మ అన్నది తలోదరి. ఇవాళ ఒక మంచి కథ చెప్తానర్రా అన్నది మా అత్తగారు. కథ చెప్పాలన్న బుద్ధి తనంతట తనకే కలిగినట్టుగా అనంగనంగా ఒక రాజుకొక కూతురుండేది. దాని పేరు తలోదరేనా అన్నది తలోదరి. ఏం పేరో వినండి. దాని తల్లి కాస్త చచ్చిపోయింది. అంచేత రాజు 2వ పెళ్ళాం దాన్ని పెంచింది. 2వ పెళ్ళానికి చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఈ తల్లి లేని పిల్లని ఏడిపించేవారు. వాళ్ళందరికన్నా ఇది పెద్దదిగా ఎట్లా ఏడిపించేవాళ్ళు అన్నాడు శంభుగాడు. పెద్దదని నేను అన్నానేమిటి? చెప్పింది వినక అన్నీ ఊహించుకుంటావేమ్రా? మనింటి వెనక రామయ్య పెళ్ళాం 2వ పెళ్లి పెళ్ళాం. రామయ్యకు మొదటి పెళ్ళాం కూతురు 2వ పెళ్ళాం కన్నా పెద్దది. మేం చూశాం కూడా. మా అత్తగారు చిక్కుల్లో పడి రాజుగారు 2 పెళ్ళాల్ని ఒకేసారి చేసుకున్నాడు అన్నది. అట్లా చేసుకుంటే జైల్లో పెడతారటమ్మమ్మ అమ్మ చెప్పింది. రాజును ఎవరు జైల్లో పెడతారరా? రాజులు ఏదైనా చేయొచ్చు. కథ వినండి. పాపం తల్లి లేని పిల్లని సవత్తల్లి, సవతి అన్నలు, అక్కలు నానా కష్టాలు పెట్టేవాళ్ళు. పనంతా చేయించేవాళ్ళు. మూకుట్లో చాలీ చాలకుండా పాసిన అన్నం పెట్టేవాళ్ళు. ఏం రాజుగారికి డబ్బు లేదా? రాజుగారింట్లో కూడా మూకుళ్ళుంటాయా? మనింట్లో మిగిలిన అన్నం పని మనిషికి కూడా వేయమే. మా అత్తగారు ఈ ప్రశ్నలకు తట్టుకోలేక, మీరు కథ వింటారా, నన్నేదన్నా పని చూసుకోమన్నారా అన్నది. వింటాం చెప్పు. మా అత్తగారు పోయిన ఉత్సాహాన్ని మళ్ళీ తెచ్చుకుంటూ, అప్పుడేమైందంటే పాపం ఆ తల్లి లేని పిల్లకు ఒకనాడు చచ్చిపోయిన తల్లి కల్లో కనిపించి, అమ్మా, నిన్ను నీ సవత్తల్లి, అక్కలు, అన్నలు సరిగ్గా చూసేట్టు నే చేస్తాను. నీ నోట మంచి మాట వచ్చినప్పుడల్లా ఓ ముత్యం రాలుతుంది. ఆ తర్వాత నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పింది అని ప్రారంభించింది. నేను ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఆవిడ చెప్పే కథ వినసాగాను. కథ చప్పున చూడటానికి పాతదల్లే ఉన్నా అందులో ఏదో కొత్త అంశం ఉంది. అది నవ్వితే నవరత్నాలు కథ కాదు. తనను ఏడిపించేవాళ్ళు పాడు పని చేసిన పాడుమాటలన్నా అనాథ పిల్ల వాళ్లకు హితబోధ చేస్తుంది. ఆమె నోటి నుంచి హితం వచ్చినప్పుడల్లా నోటి నుంచి ఒక పెద్ద ముత్యం రాలుతుంది. వాటిని దురాశపరులైన సవత్తల్లి, ఆవిడ పిల్లలు ఏరుకుంటూ ఉంటారు. బహుశా మా అత్తగారి ఉద్దేశం మా పిల్లలకు మంచి మాటలే అనడం నేర్పాలని అయి ఉంటుంది. కానీ కథ పూర్తయ్యే లోపునే ఎదురింటి అంబుజం బయటనుంచి మామీ అని పిలిచింది. వెంటనే మా అత్తగారు కథను మధ్యలో వదిలేసి బయటికెళ్ళింది.
మా చుట్టుపక్కల వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు మా అత్తగారి కంటపడి కానీ మా ఆవిడ కంటపడటానికి లేదు. అది పరిస్థితి. ఎప్పుడన్నా దారి తప్పి ఆవిడకి తెలియని వాళ్ళు వచ్చి మా ఆవిడతో మాట్లాడి వెళితే వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ తల్లికి చెప్పకుండా మా ఆవిడ ఇంకే పని చేసుకోవటానికి లేదు. ఇంటికి ఎవరొచ్చినా ముందు తాను పరిగెత్తుతుంది అన్నది తలోదరి. మన గూర్ఖాల అన్నాడు శంభుగాడు. కథ పూర్తి చేయకుండా వెళ్ళింది చూడు నాన్న, నీకు ఈ కథ వచ్చినా తర్వాత ఏమైంది నాన్న అన్నది తలోదరి శంభుగాడిని వెంట పెట్టుకొని నా దగ్గరకు వచ్చి. ఏమవుతుంది, ఆ తల్లి లేని పిల్ల మంచి సలహా చెప్పినప్పుడల్లా దాని నోట ముత్యం రాలుతుంది కాదు. ఆ ముత్యాల కోసం ఆశపడి దాని సవత్తల్లి ఆవిడ పిల్లలు అస్తమానం ఏవో పాడు మాటలు అనేవాళ్ళు. వాళ్ళు పాడు మాటలు అన్నప్పుడు, పాడు పనులు చేసినప్పుడు తల్లి లేని పిల్ల అలా అనకూడదు, అలా చేయకూడదు అనేది. వాళ్ళు జంతువులను పట్టుకొని చావగొట్టేవాళ్ళు, అలా జంతు హింస చేయకూడదు అనేది. ముత్యం రాలేది, దేవుణ్ణి లంజా కొడుకు, లంబడి కొడుకు అని తిట్టేవాళ్ళు. దేవుణ్ణి అలా తిట్టకూడదు అనేది. ముత్యం రాలేది. ఆ పిల్ల మూలంగా వాళ్ళు అన్ని పాపిష్టి పనులే చేసి లక్షలు కోట్లు ముత్యాలు సంపాదించుకున్నారు. చివర కొందరు కలిసి చచ్చి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు పాపిష్టి పనులన్నీ చేసిన వాళ్లను స్వర్గానికి పంపించి మంచి నీతులు చెప్పిన పిల్లను రౌరవ నరకంలో 1,00,000 ఏళ్ళు కాలమన్నాడు అని కథ ముగించాను. అమ్మమ్మ కథ పూర్తి చేసే ఉత్సాహంలో నేను గమనించనే లేదు. ఆవిడ అంబుజాన్ని అప్పుడే పంపేసి తిరిగి వచ్చి నేను పూర్తి చేసిన కథ విననే విన్నది. కథ పూర్తయ్యాక పిల్లలు హే 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 రావు రావు నరకం 1,00,000 ఏళ్ళు అని చాలా ఆనందించారు. ఆ రోజే మా అత్తగారు తనకు బొంబాయి వెళ్ళాలని ఉన్నట్టు నా భార్యతో అన్నదిట. మా ఆవిడ కావాలన్నదో యథాలాపంగా అన్నదో కానీ ఇప్పుడేం పోతావులేస్తూ అన్నదిట. తర్వాత 4-5 రోజులకే ఆవిడ బొంబాయి వెళ్ళింది. వెళ్ళి నెల దాటింది. ఇంతవరకు ఒక్క ఉత్తరం మొక్కన్నా రాయలేదు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.